రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సందర్భంగా విపక్షాల ఇండియా కూటమి వాళ్ళ ముంబైలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మణిభవన్ నుండి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు న్యాయ సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగిసింది. ఈ యాత్ర మణిపూర్ నుండి ముంబై వరకు 63 రోజుల పాటు కొనసాగింది. మణిపూర్లో తౌబాల్ జిల్లాలో జనవరి 14న భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. దాదాపుగా 100కు పైగా జిల్లాలు, 100 లోక్సభ స్థానాల మీదుగా కొనసాగింది యాత్ర. 63 రోజుల అనంతరం ముంబైకి చేరుకుంది. యాత్ర ముగింపు సందర్భంగా సెంట్రల్ ముంబైలో బిఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించిన రాహుల్ రాజ్యాంగ పీఠికను చదివారు. కాగా రాహుల్ గాంధీ యాత్ర కోసం బస్సును సైతం తెలంగాణ కాంగ్రెస్ అందించింది. రాహుల్ గాంధీ యాత్ర ముగింపు సందర్భంగా విపక్షాల ఇండియా కూటమి ఇవాళ ముంబైలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే మణిభవన్ నుండి ఆగస్టు క్రాంతి మైదాన్ వరకు న్యాయ సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగిన భారత్ జోడో న్యాయయాత్ర ముగిసింది. ఈ యాత్ర మణిపూర్ నుండి ముంబై వరకు 63 రోజుల పాటు కొనసాగింది. మణిపూర్లో తౌబాల్ జిల్లాలో జనవరి 14న భారత్ జోడో న్యాయయాత్ర మొదలైంది, ముంబైలో ముగిసింది. దాదాపుగా 100కు పైగా జిల్లాలు, 100కు పైగా లోక్సభ స్థానాల మీదుగా కొనసాగింది యాత్ర. 63 రోజుల అనంతరం ముంబైకి చేరుకుంది. ఇక్కడే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి సభ్యులంతా కూడా దీనిలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అలాగే తమిళనాడు నుండి ఎంకే స్టాలిన్ కూడా వెళ్ళబోతున్నారు. ఈ సభలో ప్రసంగించబోతున్నారు. రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. యాత్ర ముగింపు సందర్భంగా సెంట్రల్ ముంబైలో బిఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం వద్ద ముందుగా నివాళి అర్పించారు రాహుల్. రాజ్యాంగ పీఠికను సైతం చదివారాయన. కాగా రాహుల్ గాంధీ యాత్ర కోసం బస్సునైతే తెలంగాణ కాంగ్రెస్ అందించింది.